తనతో పనిచేస్తే దీవిస్తానని లేదంటే శపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి కేఏ పాల్ వెళ్లారు. అయితే సీఎంని కలిసేందుకు అనుమతి లేకపోవడంతో సిబ్బంది ఆయన అడ్డుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం రోడ్డుపై జగన్ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించి ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. సాయంత్రం వరకు అలాగే వేచి చూస్తానని, అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని లేదంటే శపిస్తానని అన్నారు. నార్మల్గా నేను ఇదే మొదటిసారి రావడం, ఆయన ఇంటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి కానీ నేను ఎప్పుడు రాలేదు. కలుస్తానని అవసరం, ప్రతిదానికి బైబిల్లో మాట ఉంది, ప్రతిదానికి సమయం కలదు అని. మరి ఈ సమయం దేవుడు నిర్ణయించిన సమయమని నేను వచ్చాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా దాన్ని చూస్తే ఆహ్వానిస్తారు, కలుస్తాం. దైవజనుణ్ణి, దేవుని దూతను, ప్రపంచ శాంతి దూతను ఎవరు ఆపలేరు. 155 దేశాల ప్రెసిడెంట్లు ఎయిర్పోర్ట్కి వచ్చి కలిశారు, నా సమిట్లకు వచ్చి కలిశారు. ఈరోజు 14 మంది ముఖ్యమంత్రులు 29 మందిలో నన్ను కలుస్తున్నారు. స్టాలిన్ ఏంటి, కేజ్రీవాల్ ఏంటి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, శరద్ పవార్, ప్రెజెంట్ అండ్ పాస్ట్. నన్ను కలవని వారు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగా కలిశారో, సో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారనే ఆశతోనే ఒకరిచ్చిన సలహా మీదకు నేను వచ్చాను. కలుస్తారా లేదో తెలిసిపోద్ది కదా, వస్తుందనే నేను ఆశిస్తాను. ఎప్పుడూను నన్ను తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరించినట్టే.